బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో దారుణం జరిగింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేసి కాల్వలో పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు కాల్వలో చిన్నారికి సంబంధించిన కాళ్ళు చేతులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. చిన్నారి శరీర భాగాలను నరికి పడేసినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని చిన్నారి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్వలో చిన్నారి శరీర భాగాలు పడి ఉండటంతో స్థానికంగా కలకలం రేపుతోంది. విశాఖపట్నంలో దారుణం జరిగింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేసి కాల్వలో పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు కాల్వలో చిన్నారికి సంబంధించిన కాళ్ళు చేతులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. చిన్నారి శరీర భాగాలను నరికి పడేసినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని చిన్నారి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్వలో ఉన్న చిన్నారి శరీర భాగాలు పడి ఉండటంతో స్థానికంగా కలకలం రేపుతోంది. రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, అసలు విశాఖపట్నంలో ఈ ఘటనకు సంబంధించి అసలు ఆ చిన్నారి ఎవరు, పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? థ్యాంక్ యూ శాలిని. విశాఖపట్నం కంచర్పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే మానవీయ సంఘటన అయితే చోటు చేసుకుందనే చెప్పాలి. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక బాలిక యొక్క హత్య చేసి ఆ బాలికని వేరువేరుగా కట్ చేశారు. చేతులకి చేతులు, కాలుకి కాలుగా కట్ చేసి ఒక డ్రైనేజ్ లో పడేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇది కంచర్పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని తాడిచెట్లపాలెం సంజీవయ్య కాలనీకి దగ్గర ఉన్న సచివాలయ ప్రాంతంలో జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున అటువైపు వెళ్తున్న స్థానికులు ఒక్కసారిగా ఈ యొక్క బాలిక మృతదేహం అదిగా విడి భాగాలని చూసి వెంటనే కంచర్పాలెం పోలీసులకైతే దీని మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కంచర్పాలెం పోలీసులు వెంటనే ఆ బాలిక యొక్క శరీర భాగాలన్నీ కూడా తీసుకొని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కేజీహెచ్ కి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్కడైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా బాలికలకి సంబంధించిన దానిలోని ఈ పోలీసులు ఇప్పటికే లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అంత చిన్న పిల్లల్ని ఇంత క్రూరంగా ఏ విధంగా చంపారు, అసలు ఎటువంటి ఘటనలు జరగడానికి గల కారణాలు ఏంటనే దానిపైన ఇప్పటికే విశాఖపట్నం పోలీసులు అలాగే క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన టీమ్స్ కూడా వీటిపైన ఇప్పటికే సమగ్ర దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్కడైనా మిస్సింగ్ కేసులు, చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయన్న దానిపైన ఇప్పటికే విశాఖపట్నం పోలీసులు అయితే దృష్టి సారించారు. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకి ఎక్కడెక్కడైతే ఈ మిస్సింగ్ కేసులు ఉన్నాయో ఓన్లీ విశాఖపట్నమే కాకుండా ఇటు విజయనగరం, శ్రీకాకుళంకి సంబంధించిన వాటిల్లో కూడా మొత్తం వెరిఫై చేస్తున్నారు. ఇప్పటికే సిసిఆర్బి నుంచి రికార్డ్స్ అన్ని తెప్పించుకొని ఈ యొక్క మిస్సింగ్ కేసులు ఎవరెవరు ఉన్నాయన్న దానిపైన కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కంచర్పాలెం పోలీసులు ఈ యొక్క ఎవరైతే బాలికకి సంబంధించిన మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా కొంచెం త్వరగా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క బాలిక మృతదేహం విడిభాగాలన్నీ వేరే ప్రాంతం నుంచి కొట్టుకొని వచ్చాయా లేకపోతే ఎవరైనా అక్కడ పడేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దీనిపైన ఆరా తీస్తున్నారు. అలాగే ఎవరైనా తల్లిదండ్రులు ఇటు మిస్సింగ్ కేసులు ఏమైనా పెట్టారా అన్న వారిని కూడా తీసుకొని వచ్చి ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా విశాఖపట్నంలో ఇంత చిన్న పిల్లల్ని ఈ విధంగా ఇంత క్రూరంగా చేసి చంపడం అనేది సభ్య సమాజం అంతకున్న తలదించుకునే సంఘటనగా చూడొచ్చు. అయితే ఎవరైతే ఇటువంటి ఘటనకి కారకులు ఎవరన్న వాళ్ళపైన కూడా చాలా కఠినతరంగా శిక్షించాలని చెప్పి స్థానికులందరూ కూడా కోరుతున్నారు. శాలిని, నందకుమార్, మీరన్నట్టు అసలు ఈ ఘటన అనేది అక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగింది అని కూడా తెలుస్తుంది కదా. సో మీరు అన్నట్టు అక్కడ ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ లో ఇంపార్టెంట్ ఏమైనా కీలక సమాచారం అందిందా? ఎందుకంటే ఇంత ఘోరంగా ఒక చిన్నారిని శరీర భాగాలని కోసి ఇలా చంపేయడం అనేది చాలా దారుణం. పోలీసులు ఏమంటున్నారు? అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ చుట్టుపక్కల దగ్గర నుంచి ఏమైనా సమాచారం అందుతుందా? ఇప్పటికే కంచర్పాలెం పోలీసులకి సంబంధించి వీరందరూ కూడా చాలా లోతైన దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ఉన్నతాధికారులు ఈ కేసుని చాలా
హై ప్రయారిటీలో తీసుకొని వీటిపైన కూడా ఎంక్వైరీ చేయడానికి ఇప్పటికే టీమ్స్ అన్నిటిని కూడా రెడీ చేశారు. అయితే చిన్నారి యొక్క మృతదేహం అంటే విడి భాగాలు దొరికిన నేపథ్యంలో వాటన్నిటిని కలిపి ఒక ఫోటోగా తీసి దాన్ని ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏవైనా మిస్సింగ్ కేసులకి దగ్గరగా ఉన్నదా లేదా అనే దానిపైన కూడా ఇప్పటికే సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు అయితే దీనిపైన వెరిఫికేషన్స్ కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్, చుట్టుపక్కల ఉన్న ఇళ్ల దగ్గర సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క డ్రైనేజ్ లోనికి ఎవరైనా తెచ్చి పడేశారా లేకపోతే వేరే ప్రాంతం నుండి వచ్చిందా అన్న దానిపైన ఏదైనా డాక్టర్స్ దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఏదైనా చేయొచ్చు అనేది పోలీసులు ఇప్పటికే దీనిపైన లోతైన దర్యాప్తు చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.